ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ఎన్నో మ్యానుఫ్యాక్చరర్స్, గొప్ప గొప్ప పెద్ద పెద్ద సంస్థలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి ఒక అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్, రకరకాల ప్లాట్ఫామ్స్ని ఆసరా చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్కి వాళ్ళే ధర నిర్ణయిస్తున్నారు. ఎందుకండి దశాబ్దాలుగా దశాబ్దాలుగా రైతుల ప్రోడక్ట్స్ మాత్రం వాళ్ళకి గిట్టుబాటు ధర ప్రభుత్వాలే ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ ధర వాళ్ళు ఎందుకు నిర్ణయించకూడదు? వాళ్ళకి ఎంత ధర కావాలి, ఈ ఈ క్రాప్కి ఇంత ధర, ఇది మేము నిర్ణయించే ధర అని వాళ్ళు ఎందుకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు? వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎందుకు ఏ ప్రభుత్వం కల్పించలేకపోతుంది? రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత ఏమిటంటే మినిమం కనీస మద్దతు ధర. గిట్టుబాటు ధర అంటే రైతు నష్టపోకుండా, రైతుకి ఏదైనా నష్టం జరిగేటప్పుడు కనీస మద్దతు ధర. దాని మీద రైతు ఎంత పండించుకున్నా, ఎంత పండించుకున్నటువంటి పంటకి ఎంత డిమాండ్ చేసినా దానికి సంబంధించినటువంటి ఏమి ఎక్కడ ఆంక్షలు లేవు. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే చిన్న సన్నకారు రైతులు అయ్యారు. పాపం వీళ్ళు ఒక ఎకరాలో పండించుకున్నటువంటి పంటని మార్కెటింగ్ చేసుకోవాలంటే సౌలభ్యం కష్టం. దానికే మార్కెట్ కమిటీలు తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ పెట్టాం. ఏ విధంగా అయితే అమెజాన్ లాంటివి మార్కెట్ చేయగలుగుతున్నాయి, ఆ విధంగా ఈ ప్లాట్ఫామ్ అని చెప్పి ఇనాం పేరుతో మనం ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. వీటన్నిటితో పాటు ఈ ప్రపంచంలో గ్లోబలైజేషన్ కానీ, గ్లోబల్ మార్కెట్తో వాళ్ళు కాంపిటేట్ చేయడానికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చిన్న చిన్న రైతుల దగ్గర కొనడానికి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ని తీసుకొచ్చాం. ఆ ఎఫ్పిఓస్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఈ దేశంలో సంఘబంధాలను ఏ విధంగా అయితే మనం ఈరోజు తీసుకొచ్చామో ఆ స్థాయికి ఎఫ్పిఓస్ని కనుక మనం బలోపేతం చేయగలిగితే వాళ్ళు నేరుగా రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని మంచి రేటు కొనడం, వాళ్ళు నిలువ ఉంచుకోవడం, ఆ నిలువ ఉంచుకున్నటువంటి ప్రోడక్ట్ని అమ్ముకోవడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వ్యవసాయానికి సంబంధించింది ఇచ్చేసామని చేతులు దులుపుకోవడం లేదు. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ పెట్టాం. గ్రామానికి సంబంధించి రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా గోడౌన్లు నిర్మిస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే గోడౌన్లో వాళ్ళు నిలువ ఉంచుకునేటువంటి సౌకర్యం కల్పించాం. దానితో పాటు రైతులకు సంబంధించి వాళ్ళు అమ్ముకునే దాని మీద బ్యాంక్ లోన్ ఇచ్చేటువంటి అవకాశం కల్పించాం. వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఏదైతే పంటలు నిలువ ఉంచుకునేటువంటి దాని మీద. వీటన్నిటితో పాటు ఈరోజు ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది జరిగితే మనం రేట్లు పెరిగేటప్పుడు 2 రకాలైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి, ధరలు రైతుకి నష్టం జరగకూడదు, రైతుకు లాభం కలగాలి, కానీ మరలా వినియోగదారుడి మీద భారం పడకూడదు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. మీరు ఉదాహరణకు చూస్తే చాలా ఉదాహరణలోనే ఒక ఉదాహరణ చెప్తాను. లాస్ట్ సీజన్లో మనం టమాటా చూసాం. టమాటా 148 రూపాయల వరకు వెళ్ళింది. ఇప్పుడు 20. 148 రూపాయలకు వెళ్ళినటువంటి టమోటా 148 రూపాయలకు వెళ్ళేటప్పుడు వినియోగదారుడి మీద భారం పడుతుంది. వినియోగదారుడు టమాటా కావాలంటే కష్టపడతాడు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది? అవును, మీరు రైతుకు తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇచ్చారు, ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ ఇచ్చాను తప్పుకోవచ్చు. కానీ ఆ రోజు ప్రభుత్వం జోక్యం చేసుకుని వినియోగదారుడి మీద భారం పడ్డప్పుడు 148 రూపాయలకు కొని 50 రూపాయలకు మనం రైతు బజార్లో విక్రయించాం. ఆ నష్టాన్ని ప్రభుత్వం బుక్ చేసింది. నేను మదనపల్లిలో ఉన్నటువంటి టమాటా మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్. దానికి వెళ్ళాను నేను. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, రైతులు అందరూ వస్తారు. అక్కడికి వేలాది మంది రైతులు వస్తారు. వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు చెప్పినటువంటి మాట, ఇంతవరకు అనేక ప్రభుత్వాలు వచ్చాయి, టమాటా రేటు 50 దాటింది అంటే అందరు అధికారులు వచ్చేస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, మా మీద ఒత్తిడి తెస్తారు. లేదు, మీరు ఇంతకు మించి అమ్మాలనేటువంటి మాట అంటారు. అమ్మకూడదు మీరు ఇంతకు మించి అని చెప్పి మా మీద బలవంతం చేస్తారు, ఒత్తిడి తెస్తారు. సార్, నష్టం వచ్చినప్పుడు నష్టపోతున్నాం, లాభం వచ్చినప్పుడు అమ్ముకుంటామంటే లేదు, కుదరదు, మీరు ఇంతకే అమ్మాలి అని చెప్పి చివరికి మా తోటల దగ్గర కూడా ఆంక్షలు విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాకు ఎంత రేటు వస్తే మార్కెట్లో ఆ రేటుకు కొని నష్టాన్ని భరించి వినియోగదారుడికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని స్పష్టంగా మదనపల్లికి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్లో ఉన్నటువంటి రైతులు చెప్పడం జరిగింది. కాబట్టి అదే మరలా రైతుకు సంబంధించినటువంటి దాంట్లో 10 రూపాయల కన్నా తగ్గుతుందనగానే వెంటనే మార్కెట్లో కొని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు అమ్మడం. అంటే రేటు పడిపోయినప్పుడు రైతులకు అండగా నిలవడం, రేటు ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగదారుడికి బాసటగా నిలవడం అనేటువంటిది 2 రకాలైనటువంటి ప్రయత్నాలు. అంటే రాష్ట్ర ప్రజల మీద ఈ రేట్లో వచ్చేటువంటి వ్యత్యాసాలు ఆ ప్రభావం చూపించకూడదు అనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు ఏ విధంగా మార్కెటింగ్ సౌకర్యం ఇంప్రూవ్ చేయాలనేటువంటి మెయిన్ సార్. మార్కెటింగ్ సౌకర్యం దగ్గరే వాళ్ళు చాలా అంటే నష్టపోతున్నారు, కుదేలైపోతున్నారు. ఎన్నో పంటలు కేవలం ఇంకా ప్రభుత్వ మినిమం ప్రైస్ మీద ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడల్లా రైతులు చాలా నష్టపోతున్నారు. అందుకనే ఎఫ్పిఓస్కి బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, ప్రభుత్వం అండగా నిలుస్తుంది. నా అధీనంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి, మా ప్రభుత్వంలోనే ఉన్నాయి, మా ప్రభుత్వ రంగ సంస్థ. విరివిగా వాళ్ళకి లోన్స్ ఇస్తున్నాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు చిన్న సన్నకారు రైతులు పండించినటువంటి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళకి కొంతమంది వాల్యూ అడిషన్కి వెళ్తున్నారు, కొంతమంది నేరుగా రా ప్రోడక్ట్స్ అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఈరోజు దాదాపుగా మార్కెట్లో మా దగ్గర ఇంత ఉంది, మీకు కావాలంటే మా దగ్గర తీసుకోండి అని చెప్పి వ్యాపారుల్ని శాసించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.